భారత్, నేపాల్ దేశాల మధ్య చాలా కాలంగా నలుగుతున్న సరిహద్దు వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. సాధారణంగా భారత్ తమ భూభాగాలను ఆక్రమించిందని నేపాల్ ఆరోపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఏకంగా నేపాల్ ప్రధానమంత్రి తమ దేశం కూడా భారత భూభాగాలను ఆక్రమించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసి సొంత దేశంలోనే తీవ్ర దుమారం రేపారు. ఈ ఏడాది నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 35 ఏళ్ల యువనేత బాలెన్షా తొలిసారి పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఈ తరహా వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారారు. ప్రధానయ్యాక తనకు తెలిసిన ఒక వాస్తవం అందరినీ ఆశ్చర్యపరుస్తోందని, భారత్ మాత్రమే కాదు నేపాల్ కూడా చాలా చోట్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నేపాల్ రాజకీయాల్లో పెనుభూకంపాన్ని సృష్టించాయి. ప్రధాని బాలెన్షా చేసిన ఈ వ్యాఖ్యలపై నేపాల్ పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఒక్కసారిగా నిప్పులు చెరిగాయి. సొంత దేశమే భారత భూభాగాన్ని ఆక్రమించిందని దేశ ప్రధాని ఎలా అంటారని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, నేపాలీ కమ్యూనిస్టు పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని వెంటనే తన వ్యాఖ్యలకు తగిన ఆధారాలు చూపించాలని, లేకపోతే ఆ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నేపాల్ మాజీ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావలీ సైతం ప్రధాని దేశానికి క్షమాపణ చెప్పాలని కోరారు. ఇటు కొందరు నిపుణులు, మాజీ రాయబారులు కూడా ప్రధాని మాటలను తప్పుబట్టారు. నేపాల్ ఎన్నడూ భారత భూభాగాన్ని ఆక్రమించలేదని, ప్రధానికి ఈ విషయంపై పూర్తి అవగాహన, సమాచారం లేదని వారు అభిప్రాయపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలతో దేశ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా భారత్తో దౌత్యపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉండడంతో నేపాల్ విదేశాంగ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. గంటల వ్యవధిలోనే వివరణిస్తూ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రధాని మాట్లాడిన మాటలు అధికారిక ఆక్రమణల గురించి కాదని, సరిహద్దుల్లోని నోమ్యాన్స్ ల్యాండ్, అలాగే ఇరు దేశాల ప్రజల పరస్పర భూ వినియోగం గురించేనని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో కొన్ని చోట్ల స్తంభాలు లేకపోవడం వల్ల ఇరువైపులా ఉన్న రైతులు పరస్పరం భూములను వాడుకుంటున్నారని, అంతేకాని దాన్ని ఆక్రమణ అనలేమని వివరించింది. ప్రస్తుతం సరిహద్దు స్క్రిప్ట్స్, పిల్లర్ల నిర్మాణంపై సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొంటూ వివాదాన్ని సద్దుమణిగేలా చేసే ప్రయత్నం చేసింది. నిజానికి భారత్, నేపాల్ మధ్య లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలపై దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. 1816 నాటి సుగౌలీ ఒప్పందం ప్రకారం ఆ ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తుండగా అవి ఉత్తరాఖండ్లో భాగమని భారత్ స్పష్టం చేస్తోంది. 2021లో నేపాల్ ఈ ప్రాంతాలను కలుపుతూ కొత్త మ్యాప్ విడుదల చేయగా భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని బాలెన్షా ఇరు దేశాలు స్నేహితుల్లా కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని పార్లమెంట్లో సూచించారు. అయితే ఈ అంతర్గత సరిహద్దు వివాదాన్ని తాము చైనా, యూకే దేశాల దృష్టికి కూడా తీసుకువెళ్లామని ప్రధాని ప్రకటించడం సరికొత్త చర్చకు దారితీసింది. మరి ఈ వివాదంపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.